స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో పరిశుభ్రంగా ప్రతి మన ఇల్లుని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదే విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ నిత్యం జరుగుతున్నటువంటి ఈ పరిసరాల పరిశుభ్రతను గ్రామ పంచాయతీ వస్తున్నటువంటి ట్రాక్టర్కు మనం చెత్త అందించాలి, ఏడబడతాడు పడేయకుండా అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. అది మీరు నిత్యం పాటించాల్సిన విషయం కాబట్టి దాని గురించి ఇంకా లోతుగా వెళ్లకుండా ముఖ్యంగా గ్రామాలలో అతి ప్రమాదకరమైనటువంటి గంజాయి ప్రబలుతున్నటువంటి సమయం. మన గ్రామంలో యువతను మన గ్రామ పౌరులుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న యువతను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు వినకపోతే సంబంధిత అధికారులకు తెలియజేసినట్టుంటే వారికి కంపల్సరిగా మారేటట్టుగా చేస్తారు, లేదంటే శిక్ష వేసి ఇంకొకరికి అది వ్యాపింపకుండా ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని దొరకబట్టి మన గ్రామాల నుంచి వెళ్ళి గంజాయి కానీ మత్తి మందులను పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్డు మీద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లైసెన్స్ లేకుండా కొంతమంది వయస్సు నిండకుండానే బండ్లు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ఎదుటి వాళ్ళను చంపుతూ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని ఉట్టిగా ఎదిగినటువంటి బిడ్డలు మరణిస్తుంటే ఆ కడుపు కొత్త సామాన్యంగా ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డల్ని చిన్న వయసులో వాళ్ళకి ఈ బండ్లు ఇవ్వద్దని తెలియజేస్తూ దీనిపై మా పంచి ప్రవీణ్ అన్న ఒక మంచి పాట పాడతారు. ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోని బతుకు దరువుతోని బలసభలు కొన్నారు, తీర్థయాత్రలకెళ్ళి తిరుమలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో, కాళ్ళు చేతులు పోయి చావు బతుకుల మధ్య సచ్చి బతుకులు కొన్నారు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాది చంపుతున్న వాళ్ళు ఎందరో, అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయ్యి అలమటించే పిల్లలెందరో.
ఇంకొకటి, హెల్మెట్ కంపల్సరీ ధరించండి. ఎప్పటికప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కానీ మనం నిద్ర లేవకపోతే కష్టమవుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దీంతో పాటుగా ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా యువ వికాసం పేరుతోటి ప్రతి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకు బిజినెస్లలో వారు నైపుణ్యతను బట్టి వారు నేర్చుకునేటువంటి మార్గంలో ఎదగడానికి కోసం గరిష్టంగా 4 లక్షల రూపాయల్ని మనకు రుణంగా ఇవ్వబోతుంది. అందులో 60 నుంచి 80% క్యాస్ట్ వారీగా వాళ్ళకి సబ్సిడీని అందించబోతుంది. 1,00,000 రూపాయలు తీసుకుంటే 100% మళ్ళీ రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా కొంత సబ్సిడీని తగ్గిస్తూ అంటే ఎంత తీసుకుంటే అంత సబ్సిడీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. సంబంధిత అధికారికి వెంటనే మనం ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తర్వాత కలెక్టర్ గారి ఆధీనంలో పూర్తిగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈ లోన్స్ని మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. దీంతో పాటుగా అనేక ఇప్పుడు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళా సంఘాలకు అనేక రాయితీల్ని కల్పిస్తూ వాళ్లకు ఉచితంగానే 10 లక్షల వరకు బీమా, ఒకవేళ మరణించినట్టుంటే 2 లక్షల రూపాయల బీమాను కూడా అది మాఫీ చేసే అవకాశం ఉంది. కాబట్టి రుణాన్ని మాఫీ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల మీద పల్గిరి రాజేంద్ర గారు ఒక పాట పాడాల్సిందే కోరుతున్నారు. సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, ఆత్మగల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్నా, అభయాస్తమే ఇచ్చిందన్నా, 6 గ్యారంటీలు తెచ్చిందన్నా, వచ్చింది ప్రజా పాలన కదలిరా. ఇంటి జాగ మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ, వచ్చింది ప్రజా పాలన సంక్షేమ దీవెన ఇందిరమ్మ
కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్ద గౌరవ గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శి గారు, కారోబరి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా సహకరించి ఇంత గొప్పగా జరగడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు బాలగౌడ్ గారు ఈ కార్యక్రమం ఇంత చక్కగా మీరు నిర్వహిస్తున్నందున ఇట్లాంటి కార్యక్రమం మనం ప్రజలందరినీ మోటివేట్ చేసి అక్కడ కార్యక్రమం చేస్తే సంక్షేమ పథకాలే కానీ ప్రభుత్వం చేసేది కానీ అందరికీ చేరుతుందని వారు అనడంతో మేము వారి కోరిక మేరకు మరోసారి వారు ఆదేశిస్తే వారు ఎక్కడ కార్యక్రమం పెట్టినా కూడా మేము వచ్చి ఏ రోజైతే చేయాలనుకుంటారో ఒక్కరోజు ముందు మాత్రం మాకు తెలియజేయాలి. మేము తప్పక మీ కోరిక మేరకు మేము వచ్చి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తాం. తప్పకుండా విజయవంతం చేయడంలో భాగస్వాములు అవుతాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేరాలనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. మీ మాటను మేము గౌరవిస్తున్నాం. ఇలా షెడ్యూల్లో భాగంగా రావడం జరిగింది. మళ్ళా మీరు ఎప్పుడు రమ్మన్నా కూడా వస్తాం, కానీ ఒక్కరోజు ముందు చెప్పాలి. కనుక అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరఫున మీ అందరికీ కళాభివందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.